ఇటీవల లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమాతో భారీ విజయం సాధించాడు కొత్త దర్శకుడు సాయి మార్తాండ్. చిన్న సినిమాగా ఒక యూత్ఫుల్ లవ్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా అన్ని జనరేషన్స్ని మెప్పించింది. ఈ ఒక్క సినిమాతో దర్శకుడు సాయి మార్తాండ్ కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. తన తర్వాతి సినిమా అడివిశేష్తో ప్రకటించారు. సాయి మార్తాండ్ తన బ్యాక్గ్రౌండ్ని బయటపెట్టాడు. ఎన్టీఆర్ పేరిట ఇచ్చే ఓ అవార్డు వేడుకలో పాల్గొన్న సాయి మార్తాండ్ తన తాతయ్య బివి ప్రసాద్ దర్శకుడిగా ఎన్టీఆర్తో 3 సినిమాలు చేశారని చెప్పుకొచ్చారు. దీంతో సాయి మార్తాండ్ తాతయ్య ఎవరా అని వెతుకులాట మొదలైంది నెట్టింట. సాయి మార్తాండ్ తాతయ్య బివి ప్రసాద్ దర్శకుడిగా 1965 నుంచి దాదాపు 20 సినిమాలకు పైగా చేశారు. ఎన్టీఆర్తో ఆరాధన, మేలుకొలుపు, మనుషుల్లో దేవుడు సినిమాలు చేశారు. చిరంజీవితో తాతయ్య ప్రేమలీలలోనే సినిమా చేశారు. కృష్ణతో చుట్టాలున్నారు జాగ్రత్త, నాయుడు గారి అబ్బాయి, శోభన్ బాబుతో ఊరికి సోగ్గాడు లాంటి సినిమాలు చేశారు. ఇలా అప్పటి నటీనటులతో దర్శకుడిగా సినిమాలు చేశారు బివి ప్రసాద్. ఆయన తీసిన మట్టిలో మాణిక్యం అనే సినిమాకు నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. అప్పట్లో తాతయ్య స్టార్స్తో దర్శకుడిగా పనిచేస్తే ఇప్పుడు మనవడు కూడా దర్శకుడిగా మారి సినిమాలు తీస్తుండడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పుడు